అసలు ఈ వీడియో చూసి నిజంగా నేను షాక్ అయ్యాననమాట. ఈ వీడియో ఎప్పుడుదో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. నేను ఇప్పుడు దాకా అప్లోడ్ చేయలేదు, కానీ ఎంతో కష్టపడి వీడియో తీశాను. ఇంకా అలా చూస్తూ ఉంటే ఈ వీడియో అయితే దొరికిందనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఏంటో, ఎక్కడికి వెళ్తున్నాము అన్నీ చూసేయండి. అలాగే ఈ వీడియోలో మా ఫ్యామిలీని కూడా చూపిస్తాను, మా బొడ్డ చిన్న లిన్సీని చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మా బుడ్డదాని ఫంక్షన్కి మేము ఎంత తిప్పలు పడి వెళ్ళామన్నది ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి. ఈ వీడియో నాకు ఇంకొక స్పెషల్ ఏంటంటే, లక్కీకి నేను చిన్నప్పటి నుంచి కూడా నేనే తినిపించేదాన్ని. అసలు ఫుడ్ ఎప్పుడు ఏది చేతికిచ్చేదాన్ని కాదనమాట. మ్యాక్సిమం స్నాక్స్ ఒక్కటి మాత్రమే వాడు తినేవాడు. అలాంటిది ఫస్ట్ టైం అప్పుడు ఇడ్లీ తినడం అనమాట. ఆ ఇడ్లీ తినడం కూడా చూసి నేర్చుకుంటున్నాడు ఎలా ఎలా అని. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు నేను నిజంగా ఎంత పర్టికులర్గా పెంచేసుకున్నానా, నేనే పెట్టేశానా. అందరూ నన్ను సంటేస్తూ ఉండేవారు, వాడికి ఇవ్వాలి, తింటాం నేర్పించాలని. నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది. నేను వాళ్ళతో ఏమీ వాదించేదాన్ని కాదు, కానీ ఎదిగితే మనం మళ్ళీ తినిపించలేం, వీళ్ళు ఎదిగిపోతారో, మనకు దూరం అయిపోతారో, ఈ చిన్న చిన్న మూమెంట్స్ మనం ఎందుకు ఆపుకోవాలి అని అనుకునేదాన్ని. ఇంకొకటి, వాడి తింటే కడుపు నిండా తినడేమో అని కొంచెం ఒక రాంగ్ స్టెప్ వేశాను. ఇంకా రెగ్యులర్గానే మన టిఫిన్ అయితే మారదు కాబట్టి సాంబార్ తినేసి ఒక మంచి టీ తాగేసి ఇంకా షాపింగ్ మాల్, మేము వెళ్ళి ఏకైక షాపింగ్ మాల్ కేఎల్ఎం అనమాట. పిల్లల బట్టలు అయితే చాలా బాగుంటాయి, నాకు అసలు చాలా ఇష్టం. ఒక శారీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరస్ట్గా జరిగింది కాబట్టి ఇంకా డ్రెస్సెస్, శారీస్ అవి ఏమి ఇన్వాల్వ్ అవ్వను. జస్ట్ పిల్లలకు కావాల్సిన బట్టలు అయితే ఖచ్చితంగా డైరెక్ట్గా కేఎల్ఎంకి వెళ్ళిపోతాను. ఇంకా అసలు ఏ షాపింగ్కి ఎప్పుడు ఎక్కడ ఏమీ కొనలేదనమాట. ఇంక కేఎల్ఎంకి వెళ్ళి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తీసేసుకున్నాము. మేము ఎప్పుడైనా ఏదైనా పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా పిల్లల కోసమే పెట్టేవాళ్ళం తప్ప ఇంకా మనీ ఏంటి పెట్టాలా ఇలా ఎప్పుడూ ఆలోచించలేదన్నమాట. ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉండాలి. ఎప్పుడైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదని మన పెద్దలు మనకి ఎప్పుడూ నేర్పిస్తూ ఉంటారు కదా. ఆ సూత్రం ఎప్పుడు మేము ఎప్పుడూ మర్చిపోము కూడా. కొన్ని పరిస్థితులు, సందర్భాలు అలా వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా 3 ఇయర్స్ బ్యాక్ దొడ్డపూడి రోడ్డు అనమాట ఇది. అసలు నాకు దొడ్డపూడి వెళ్ళాలంటేనే చాలా భయం, చాలా చిరాకు కూడా. ఎందుకంటే ఒకసారి జారేమండి, మామూలుగా జారలేదు. ఇక్కడ కాలేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అసలు నాకు నా మట్టిలో నడవడం కూడా రాలేదు. నా వెనక ముందు అందరూ చక్కగా బాగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఎంబారసింగ్గా అనిపించింది. చూసే వాళ్ళకి మనం కొంచెం కావాలని నడవట్లేదు అన్న ఫీలింగ్ రావచ్చేమో, మనకు తెలియదు. కానీ అసలు మనకు అడుగు తీసి అడుగేయడానికి లేదనమాట, అంత బురద. అలవాటు లేనప్పుడు ఎలా నడుస్తాం చెప్పండి. ఇంకా ఈ రోడ్లో ఇంత తిప్పలు పడతా, ఇంత జారిపోయి, ఆ లగేజ్ వేసుకుని, ఆ బ్యాగులు వేసుకుని, ఆ షాపింగ్కి, ఇదంతా మా బుడదాని కోసమేనమాట. లగేజే కాదండి, మాకు లగేజ్ ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక స్పేర్ బట్టలు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా లాస్ట్లో తీసుకున్న ఫ్రాక్స్లో లాస్ట్లో ఈ ఫ్రాక్ ఒకటి చూపించారు, బట్ నాకు పింకే బాగా నచ్చింది. ఆ పింక్ ఫ్రాక్ ఏంటని కూడా చూపిస్తాను. ఇంకా ఇది దొడ్నపూడిలో మా అత్తవారింటికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర రోడ్డు అనమాట. అసలు ఇంటి దగ్గర రోడ్డే ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూడండి. అలవాటు ఉన్న మనుషులు అలా అడుగు వేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ అడిగేస్తే అక్కడ జారిపోద్ది. మనం ఎలా నడవాలి చెప్పండి మీరే. ఇప్పుడు ఎంత భయంకరంగా లేదులేండి, 3 ఇయర్స్ బ్యాక్ కదా, అప్పుడు అలా ఉంది. ఇప్పుడు కొంచెం చిప్స్ అవి వేసి రోడ్డు కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. బట్ ఖచ్చితంగా జారుతుంది, జారకుండా ఏమి ఉండదులే. కానీ నా తిప్పలు చూడండి ఒకసారి, నేను ఎలా నడుచుకుంటూ వెళ్తున్నానో. నేనే అడుగేసుకుంటా, బురద అంటుకోకూడదు, నీళ్ళు అంటుకోకూడదు అని వెళ్తుంటే మా ఓడు చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు. అసలు ఇంకా అడుగేయాలని అనిపించలేదు నాకు, కానీ తప్పదు కదా ఇంకా. 3, 2, 1. ఎవరైనా హెల్ప్ కోసం వస్తారేమోనని నేను అలా చూస్తూ ఉంటే అందరూ పైనుంచి నన్ను చూస్తున్నారు. నాకు ఇంక అప్పుడే అర్థమైపోయింది వీళ్ళకి నా సమస్య అర్థం కావట్లేదని. సర్లే అని చెప్పి మా మామయ్య బ్యాగ్స్ పెట్టి వస్తారా అంటే ఆయన కూడా అలాగే చూస్తున్నాడు.
నేను వస్తానా అని. సర్లే మనం ఏదో ప్రయత్నం చేసేద్దామంటే ఆ రాయి జారిపోతుందండి. ఇంక నేను అలాగా రిస్క్ చేయదలుచుకోలేదు, పడిపోతానని చెప్పి ఇంకా మా మావయ్య హెల్ప్ తీసుకొని ఎలాగైతేనే అది దాటేశాను. రోడ్డు అయితే అంత వరస్ట్గా అంత భయంకరంగా ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో అందులోని మా ఊడు చేసిన దానికి ఇంకెంత స్మెల్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. నేనైతే ఇవన్నీ దిగమింగుకొని వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా వేరే ఎవరికో అయితే మీరే వెళ్ళొచ్చండి అని చెప్పేసి దాన్ని. బట్ ఇంట్లో వాళ్ళు మాకు ఆ టైంలో మేము ఎలా ఉండేవాళ్ళం అంటే మాకు వీళ్ళకి మేము అన్నట్టుగా మేము ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. ఎక్కడికైనా ఎలా అయినా ఆయన కుదిరినా కుదరకపోయినా ఏదైనా ఫంక్షన్ ఉన్నా అకేషన్ ఉన్నా ఖచ్చితంగా కుదుర్చుకొని కావాలని వెళ్ళేవాళ్ళం అనమాట. అంత బిజీ టైంలో కూడా ఆయన పర్మిషన్ తీసుకొని నైట్ డ్యూటీస్కి వెళ్ళి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఆ రోజులన్నీ గుర్తొచ్చి ఒకసారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంకా మా బుడ్డదాని అన్నప్రాసన కోసం అండి షాపింగ్ అంతా. బుడ్డదానికి అయితే ఒక గౌన్ తీసుకొని చిన్న రింగ్ తీసుకున్నాను. ఇంకా ఇది మా తోటకోళ్ళ పిల్లోడికి చిన్ను ఉన్నాడు కదా, వాడికి సేమ్ మా లక్కీకి వాడికి ఒకేలాంటి డ్రెస్ ఒకటి తీసుకొని ఒక నార్మల్ డ్రెస్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు తింటాకి స్నాక్స్ అవి తీసుకున్నాము. అవి తీసుకొని ఇవన్నీ మోసుకొని ఆ రోడ్లో నుంచి రావడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది మా సెల్వీనా ఫ్రాక్. ఫస్ట్ చూపించాను కదండి, వైట్ మెరూన్, అదిని ఇంకా ఈ పింక్ కలర్ ఫ్రాక్ అనమాట. ఈ పింక్ కలర్ ఫ్రాక్ మా వదినాల పాపకని తీసుకున్నాము. ఇప్పుడు 3 years బ్యాక్ ఈ ఫ్రాక్ చూసి ఇప్పుడు ఆ పాపను చూసి అనిపిస్తుంది అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతారా అని. ఈ ఫ్రాక్ వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అప్పుడే ఫస్ట్ టైం అమ్మాయిల బట్టలు మళ్ళీ కొనడం కొన్ని సంవత్సరాల తర్వాత. నాకు బాబాయ్, అక్కకే బాబాయ్ కాబట్టి ఎప్పుడు లేడీస్ దగ్గరికి వెళ్ళలేదన్నమాట. సారీ, చిన్నపిల్లల బట్టల దగ్గరికి వెళ్ళలేదన్నమాట. కానీ నాకు బాగా 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 నచ్చింది ఆ ఫ్రాక్. నాకే వేసుకోవాలనిపించింది, అంత బాగా నచ్చింది. ఇంకా ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఓల్డ్ వీడియోస్ నేనేనా ఇలా ఉంది అనిపించింది. అప్పటికి ఇప్పటికీ నేను చాలా మారిపోయాను, ఫిజికల్గా మెంటల్గా 2 రకాలు. కానీ అప్పుడు నాకే అనిపించింది నిజంగా నేనేనా ఇలా ఉన్నానని. ఎంత పాజిటివ్ పర్సన్ని అంత నెగిటివ్ అయిపోయానా. సరేలే, కొన్ని సందర్భాలు, కొందరు మనుషులు కొంతకాలం మనల్ని అలా మార్చేస్తూ ఉంటుంది. ఇదేనండి మా బొడ్డది, మా బ్యూటిఫుల్ సెల్వీనా. ఈ సెల్వీనా అన్నప్రాసనకేనమాట మేము ఇంత హ్యాపీగా సరదాగా ఒక పండగలా వెళ్ళింది. చూసారా ఎంత క్యూట్గా ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి 3 years వచ్చేసినాయి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అప్లోడ్ చేస్తుంటే సెల్వీనా అప్పుడు చిన్న పాప. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వెళ్ళొద్దమ్మా అన్నది. నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఎంత చిన్న పాప మళ్ళీ ఆ వీడియో ఇవన్నీ చూస్తే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఈ వీడియో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎంతో కష్టంగా ఇష్టంగా తీసిన వీడియో అనమాట. నా కూతురిని అందరూ బ్లెస్ చేయండి. ఇంకా ఇది జస్ట్ ట్రైలర్ అంతే అనమాట, ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మా సెల్వీనా పాకింది, ఏం తిన్నది, ఎలాగా ప్రేయర్ చేశారు, ఆ ప్రేయర్ ఇదంతా వీడియో తీశాను. ఇది part 1లా తీసుకోండి. నెక్స్ట్ part 2లో అప్లోడ్ చేస్తాను. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడియోస్ రావడం లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండట్లేదు, లో ఫీలింగ్ వస్తుంది, అవసరమా అనిపిస్తుంది. బట్ మనకి నచ్చితే చేయడంలో తప్పేమీ లేదని కూడా అనిపిస్తుంది.